Hi guys, happy evening. This is Sadhguru. So welcome to my second episode. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. దాని పేరు ఫోమో. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మనం ఇది డిస్కస్ చేద్దాం. లెట్స్ సే నాకు ఫిలాంథ్రపీ వర్క్స్ అన్నా, లేదు ట్రావెలింగ్ అన్నా చాలా ఇష్టం. ఓకే. సో నేను రీసెంట్‌గా ఇన్‌స్టా ఓపెన్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అంతా కూడా ట్రిప్‌కెళ్లారు అని చెప్పేసి చూసా. సో, నేను దాన్ని చూసిన తర్వాత నేనేమైనా లైఫ్‌లో మిస్ అవుతున్నానా అన్న ఫీలింగొచ్చింది. లేదు ఇదే కాదు. నా ఫ్రెండ్స్ చాలామంది ఎన్‌జీఓ డొమైన్‌లో ఫుల్ టైమ్ వర్క్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళ గురించి చూసినప్పుడు కూడా నేను లైక్ యామ్ ఐ గోయింగ్ ఇన్ ఎ రైట్ వే అన్న క్వెషన్ మార్క్ వస్తా ఉంటది. సో, నాకే కాదు లైక్ మీరు కూడా చాలా సార్లు ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసుంటారు. లేదా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ డైలీ వాట్సాప్ స్టేటసుల్లో గానీ, లేదు ఇన్‌స్టా పోస్టుల్లో గానీ మనం చాలా సార్లు చూస్తా ఉంటాం. ఆహ్, ఎవరో కార్ కొన్నారనో, లేదు ఎవరో ఇల్లు కట్టించుకున్నారనో, లేదు ఎవరో వెకేషన్‌కెళ్లారనో. సో, మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే, మన లైఫ్‌ని వాళ్ళ లైఫ్‌తో కంపేర్ చేసుకుంటా ఉన్నాం. విచ్ ఈస్ లీడింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ. ఓకే. సో, దీన్ని ఫోమో అంటామనమాట. ఓకే. సో, దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? లైక్ మనకు మన మీద సెల్ఫ్ అవేర్‌నెస్ ఉండాలి. ఓకే. సెల్ఫ్ అవేర్‌నెస్ ఇట్ ఈస్ ఎ బిగ్ టాపిక్. నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఫైన్. సో, నా కేస్‌లో ఇక్కడ నేను ఏం చేశాను, 5 డేస్ నాకు ఎన్‌జీఓ వర్క్స్ చేయడానికి కుదరదు. సో, అందుకని చెప్పేసి సాటర్‌డే టైమ్స్ నేను ఎన్‌జీఓ వర్క్స్‌కి టైం కేటాయించుకొని లైక్ ఐ యామ్ డూయింగ్ సోషల్ సర్వీస్ ఆన్ వీకెండ్స్. ఓకే. సో, ఇదే కాదు మనం లిమిటెడ్ యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఓకే. మనం చాలా వరకు అదే చెప్పాను గదా! మనం ఏం జేస్తున్నాము తెలియకుండానే కంపేర్ చేసుకుంటా ఉన్నాం. సో, సోషల్ మీడియాని తగ్గించుకుంటూ వచ్చినాము అంటే ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. సో, ఇవే కాకుండా మనం ఎప్పుడైతే రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుంటామో, సో, మనకి కంపారిజన్స్ తగ్గుతా ఉంటాయి. అండ్ మనం మోస్ట్‌లీ ప్రెజెంట్‌లో బతుకుతా ఉంటాము. సో దట్ వీ కెన్ ఈజీలీ అవాయిడ్ ఫోమో. ఓకే. సో, on a funny side, let's try to implement JOMO in our life. That is joy of missing out. Thank you all. Thank you for listening.